శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం మన రోజువారీ పనులను చురుగ్గా సమర్థవంతంగా చేయగలం. ముఖ్యంగా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావటం, మలబద్ధకం సమస్య లేకుండా ఉండటం ఈ రెండు చాలా అవసరం. మన ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వస్తున్న ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆహారంతోనే మలబద్ధకం నుంచి బయటపడే అవకాశం ఉంది. పీచుతో కూడిన ఆహారాలు ఈ పనిని సమర్థవంతంగా చేయగలుగుతాయి. మరి మలబద్ధకాన్ని దూరం చేసే ఆ అద్భుతమైన ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం అనేది వ్యాధి కాదు, అదొక లక్షణం. ఒక్కోసారి మలబద్ధకానికి తీవ్రమైన అనారోగ్యాలు కారణమై ఉండే అవకాశం కూడా ఉంది. అయితే దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్య ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేవని నిర్ధారించుకుంటే కేవలం ఆహారంలో మార్పులతోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మలబద్ధకాన్ని నివారించే ఎన్నో రకాల ఆహారాలు, మొక్కల నుంచి లభించే పీచుతో తయారైన ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మలబద్ధకాన్ని తగ్గించే సహజమైన సాధనాలుగా చెప్పవచ్చు. మొక్కల ద్వారా మనం తీసుకునే ఆహారంలో జీర్ణం కాని భాగాన్ని ఫైబర్ లేదా పీచు అంటారు. కార్బోహైడ్రేట్లలో కూడా ఇలాంటి జీర్ణం కాని పీచు ఉంటుంది. మొక్కలకు సంబంధించిన అన్ని రకాల ఆహారాల్లో పీచు ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు వీటన్నింటి ద్వారా మనం ఫైబర్ని పొందవచ్చు. అంతేకాదు పీతలు, రొయ్యలు వంటి జలచరాల్లో వాటిపైన ఉండే పెంకు వంటి భాగాలలో చిటిన్ అనే పీచు పదార్థం ఉంటుంది. ఈ ఆహారాలన్నీ మలబద్ధకాన్ని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. పీచు పదార్థం తీసుకుంటే మనకి మలబద్ధకం తగ్గుతుంది. పీచు పదార్థం అనగా ఫైబర్. ఫైబర్ ఏంటంటే 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఒకటి, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఒకటి. సాల్యుబుల్ ఫైబర్ అంటే మన బాడీ దాన్ని డైజెస్ట్ చేయగలుగుతుంది. అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బాడీ దాన్ని డైజెస్ట్ చేయలేదన్నమాట. ఇవి ఏంటంటే మనకి ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్, అంటే మనం ఏదైతే చెట్ల నుంచి వచ్చే ఆహారం ఉంటుందో దాంట్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సో మనమైతే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదంటే హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్, లేదంటే మనం గోధుమ రవ్వ అలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన ఫుడ్ డైజెషన్ని స్లోగా అండ్ స్టడీగా చేస్తూ ఉంటుంది. డైజెషన్ ప్రాసెస్ని ఎక్కువగా యాక్టివ్గా పెడుతుందన్నమాట. అదే కాకుండా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ని డ్రాప్ చేసి మన స్టూల్స్, అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టూల్స్గా ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి మనకి దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే వీట్ బ్రాన్, అంటే వీట్ ఏదైతే ఎక్కువగా ప్రాసెస్ కాంది ఉంటుందో దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే మనకి వీట్ బ్రాన్, అంటే వీట్ ఏదైతే ప్రాసెస్ కాని వీట్ ఏదైతే ఉంటుందో గోధుమ, దాంట్లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా స్కిన్, అంటే పొట్టుతో ఉన్న ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే తింటామో దాంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పీచులో నీటిలో కరిగేది, కరగనిది అనే 2 రకాలున్నాయి. నీటిలో కరిగే పీచు ఆహారం నిదానంగా జీర్ణమయ్యేలా చేసి ఆహారంలోని పోషకాలను మన శరీరం గ్రహించేలా చేస్తుంది. నీటిలో కరగని పీచు నీటిని తీసుకొని మల విసర్జనకు తోడ్పడుతుంది. పేగుల్లోని వ్యర్థాలు త్వరగా కదిలి మల విసర్జన తేలిగ్గా అయ్యేలా చేస్తుంది. కొన్ని రకాల మొక్కల్లో మనకు ఒక్కో రకం పీచు కనబడుతుంది. నీటిలో కరిగే పీచు ఉన్న మొక్కల ఆధారిత ఆహారాల్లో ఎండబెట్టిన చిక్కుడు గింజలు, ఓట్స్, సిట్రస్ పళ్ళు, యాపిల్స్, స్ట్రాబెర్రీస్, బఠానీ, బంగాళదుంపలు ఉన్నాయి. పొట్టు తీయని గోధుమలు, ముడి ధాన్యాలు, తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయల తొక్కల్లో కూడా పీచు అధికంగా ఉంటుంది. మలబద్ధకానికి విరుగుడుగా పనిచేసే పీచు పదార్థం ముడి తృణధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పళ్ళు, కూరగాయల వలన మలబద్ధకం నివారణ కాకపోతే అప్పుడు ఫైబర్ సప్లిమెంట్స్ ను వాడవచ్చు. వీటిని తీసుకున్నప్పుడు మంచినీరు ఎక్కువగా తాగాలి. అలాగే మలబద్ధకానికి ఇతర కారణాలు లేవని నిర్ధారించుకోవటం అవసరం. వ్యక్తికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఒక రోజులో ఎంత కావాలి అంటే ఒక 20 to 25 grams ఆఫ్ ఫైబర్ పర్ డే మనం కన్జ్యూమ్ చేయాలన్నమాట. దాన్ని అంటే అది వేటి నుంచి వస్తుందంటే మనం వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల, మనము గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల,
అండ్ అదే కాకుండా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఆరెంజ్ కానీ అలాంటి ఫ్రూట్స్ ఉంటాయి, మొసంబీస్ కానీ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఏంటంటే మనము దాన్ని పొట్టుతో తింటూ ఉంటాము. అంటే సిట్రస్ మనం ఆరెంజ్ దాని పొట్టుతో తింటూ ఉంటాం కాబట్టి మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మలబద్ధకం అనేది న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు. అండ్ ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఎక్కువగా మలబద్ధకం ఉన్నప్పుడు అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నది ఏంటంటే మనకి బీన్స్ కానీ లేదంటే బాటిల్ గార్డ్ కానీ లేదంటే మనకి బీరకాయ, దొండకాయ ఇలాంటి దాంట్లో చాలా ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి. కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇలాంటి దాంట్లో మనకి పీచు పదార్థం ఉంటుంది, క్యాప్సికమ్ కానీ. అండ్ ఫ్రూట్స్లో వచ్చి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా అమౌంట్ ఆఫ్ పీచు పదార్థం వస్తుంది. ఫుడ్డే మనకు ఒక మెడిసిన్ అవుతుందండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఫుడ్ కంట్రోల్ చేస్తే, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. మలబద్ధకాన్ని నివారించాలంటే సాధ్యమైనంత ఎక్కువగా తాజా పళ్ళు, కూరగాయలు, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు తినటం మంచిది. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని రకాల బ్యాక్టీరియాని పెద్ద పేగుల్లో పెరిగేలా చేస్తాయి. 51 సంవత్సరాల లోపు మహిళలకు రోజుకు 25 గ్రాములు, 51 ఏళ్లలోపు మగవారికి 38 గ్రాముల పీచు అవసరం ఉంటుంది. అలాగే 51 ఏళ్లు దాటిన మహిళలకు 21 గ్రాములు, మగవారికి 30 గ్రాముల పీచు అవసరం పడుతుంది. కొంతమందికి పీచు ఎక్కువగా తీసుకుంటే పొట్టలో నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి వారు కొద్ది స్థాయిలో పీచు పరిమాణం పెంచుకుంటూ పోవాలి. అలాగే నీరు, ద్రవాలు ఎక్కువగా తాగాలి. మలబద్ధకంతో బాధపడుతున్న వారు తాము తీసుకుంటున్న ఆహారం పైన దృష్టి పెట్టాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అలాగే సమయానికి భోజనం చేయటం, తగినన్ని నీరు తాగటం, వ్యాయామం చేయటం, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. రోజువారీ దినచర్యకు తగిన సమయాన్ని తీసుకోవాలి. మలబద్ధకంతో జీర్ణాశయ వ్యాధులు, హైపర్ టెన్షన్, ఫైల్స్, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు.